హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్ సంబంధించి 100% గన్ షాట్ క్వశ్చన్స్ పార్ట్ 1లో మీకు ఆల్రెడీ 1 to 6 యూనిట్స్ పెట్టాను. పార్ట్ 2లో 7th యూనిట్ నుంచి చివరి యూనిట్ దాకా ఉన్నాయి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అవసరమైన తప్పకుండా షేర్ చేయండి. సో దీనివల్ల యూస్ఫుల్ కంటెంట్ అనేది ఎక్కువ మందికి షేర్ అయితే అవుతుంది. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, 7thలో కోఆర్డినేట్ జామెట్రీలో 1 మార్క్ అండ్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది, అందులో వీడియో లెంత్ అవుతుంది, ఎవరు చూడనేసి నేను కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తాను. సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా 1 మార్క్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఇవన్నీ గన్ షాట్ క్వశ్చన్స్. అండ్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు సర్కిల్ దీంట్లో కూడా చూసుకోండి. ఇది కాస్త డిఫికల్టే. సో దీంట్లో మాత్రం 8 మార్క్స్ పక్కా వస్తాయి. ఇవి చూసుకొని ఎక్స్ట్రా చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ స్కోర్ చేయొచ్చు. మెన్స్ట్రుయేషన్లో కూడా చూడండి 8 మార్క్స్ డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇవన్నీ కూడా. ఈ పేపర్స్ ఎక్స్పర్ట్స్ అయితే ప్రిపేర్ చేశారు. సో ఎక్కువ 4 మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 8 మార్క్స్ 4 మార్క్స్ మీద. అఫ్కోర్స్ 2 మార్క్స్ మీరు ఎవరైనా అడిగినా కూడా చెప్తారు కానీ, సో బట్ 8 మార్క్స్ 4 మార్క్స్ మాత్రం గన్ షాట్ క్వశ్చన్స్. అండ్ ట్రిగ్నోమెట్రీలో కూడా చూడండి, ఇది రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ 12th చూడండి, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో కూడా మీరు 8 మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మనకు కుదిరితే ఇవన్నీ ఒక దాంట్లో నోట్స్ రాసి పెట్టుకోండి. కుదిరితే PDF కూడా నేను చిన్నగా ట్రై చేస్తాను. అండ్ 4 మార్క్స్ కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అండ్ ప్రాబబిలిటీలో కూడా 8 మార్క్స్ చాలా తక్కువ ఉన్నాయి, జస్ట్ ఓన్లీ 2 ఉన్నాయి. ఆ 2 కాకుండా అడిషనల్ కూడా చూసుకోండి, 4 మార్క్స్ కూడా చూసుకోండి. ఇవన్నీ ఎవరికంటే ఇంకా మా వల్ల కాదు అనుకునే వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది. సో వీటిని బాగా ఎక్కువ ఫోకస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ స్టాటిస్టిక్స్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి, వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ నోట్స్ అయితే పక్కా చేసుకోండి, స్టెప్ బై స్టెప్. అండ్ ఆన్సర్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఖచ్చితంగా స్టెప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ప్రాక్టీస్లో. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ ఫ్రెండ్స్.